లోకి ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసాం, బట్ దాన్ని ఇప్పుడు రిట్రీవ్ చేయబోతున్నాం. అది ఎలాగనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్, మధ్యలో స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే ఏంటంటే ఏం అర్థం కాదు. ఒకళ్ళు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ప్రతి దానికి. దీనికోసం మీరు ఏం చేయాలంటే, మన ఇమేజ్ని రిట్రీవ్ చేయాలంటే ఖచ్చితంగా అయితే మనకి కొన్ని డిపెండెన్సీ అనేవి కావాలి. ఒక 2 డిపెండెన్సీలు అయితే మెయిన్గా యూజ్ చేస్తాం. ఒకటి పికాసో లైబ్రరీ అండ్ అలాగే ఇంకోటి గ్లైడ్ లైబ్రరీ. మనం దీంట్లో గ్లైడ్ గురించి అయితే చెప్పబోతున్నాం గాయ్స్. ఇది ఒక గ్లైడ్ లైబ్రరీ. దీని ద్వారా ఏంటంటే ఎటువంటి ఇమేజెస్ని అయినా సరే మనం రిట్రీవ్ చేసుకోవచ్చు ఈజీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు. అందుకే నేనైతే ఈ విషయంలో గ్లైడ్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్క్రీన్ మీద, దీన్ని అయితే మీరు కాపీ చేసుకొని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సింక్ అనే ఆప్షన్ వస్తుంది, సింక్ చేసేయండి. సింక్ చేస్తే ఏంటంటే దీంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ మీ దాంట్లోకి ఇంపోర్ట్ అవుతాయి. ఓకే గైస్, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇమేజ్ని రిట్రీవ్ చేస్తున్నాం. రిట్రీవ్ చేసినప్పుడు మనకు ఒక ఇమేజ్ వ్యూ అనేది కావాలి. అందుకని ఇక్కడ ఇమేజ్ వ్యూ తీసుకున్నాను. ఒక ఇమేజ్ వ్యూ తీసుకున్నాను. దీనికి మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ ఇచ్చాను. ఇలా ఎందుకు ఇచ్చారంటే హైట్ ఎంత ఉంటుందో మనకు తెలియదు. మనకి ఒక హైట్ ఎంత కావాలి అంటే ఇక్కడ మనం 150, 160 పెట్టుకోవచ్చు. మనకి ఎంతైనా పర్లేదు అని అనుకున్నప్పుడు మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్ తీసుకోండి. ఒక ఐడి తీసుకున్నాను. స్కేల్ టైప్ ఏమో సెంటర్ క్రాప్ తీసుకున్నాను. అండ్ అలాగే సెంటర్ పేరెంట్ అంటే ఇది సెంటర్ వచ్చేలా తీసుకున్నాను. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు రిట్రీవ్ ఇమేజ్లోకి వచ్చేయండి. మన దగ్గర ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవి తీసుకోండి. మన దగ్గర ఏమున్నాయి, ఇమేజ్ వ్యూ ఉంది. మన దగ్గర అయితే ఇమేజ్ వ్యూ ఒకటే ఉంది. ఇమేజ్ వ్యూ ఇది ఒక్కటి ఉంది అంతే. దీనికి ఇమేజ్ వ్యూ అని తీసుకోండి. అండ్ అలాగే మనకి ఫైల్ బేస్ నుంచి రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే డేటాబేస్ రిఫరెన్స్ తీసుకోవాలి. డేటాబేస్ రిఫరెన్స్ మనం రిట్రీవ్ చేసేది ఎలా రిట్రీవ్ చేస్తుంటే ఫైర్బేస్ స్టోరేజ్ నుంచి ఎప్పుడు రిట్రీవ్ చేయం గైస్, గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా. మనం ఫైర్బేస్ స్టోరేజ్ జోలికి వెళ్ళాం రిట్రీవ్ చేసినప్పుడు. ఎంత పెద్ద డేటా అయినా సరే మనం యూజ్ చేసేది ఓన్లీ డేటాబేస్ రిఫరెన్స్. అంటే మనం యూఆర్ఎల్ అని ఇచ్చాం చూసారా, అంటే ఇమేజ్ యూఆర్ఎల్ సెట్ చేసుకున్నాం, ఆ యూఆర్ఎల్ జోలికే మనం వెళ్తాం ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయండి. అటు ఏవైతే మనం తీసుకున్నామో ఆ ఇమేజ్ వ్యూ ఫైన్ వ్యూ బై ఐడి మెథడ్ ద్వారా, అండ్ అలాగే ఇమేజ్ వ్యూ. అండ్ ఇక్కడ ఏంటంటే రిఫరెన్స్, దీన్ని కూడా ఇక్కడ చేసేసండి. రిఫరెన్స్ ఫైర్బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రిఫరెన్స్ డాట్ చైల్డ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం యూఆర్ఎల్ని కనుక రిట్రీవ్ చేస్తూ ఉంటే, ఒక ఇమేజ్ని అయినా సరే దేనైనా రిట్రీవ్ చేస్తూ ఉంటే మీరు ఫస్ట్ అప్లోడ్ చేసింది గుర్తుపెట్టుకోండి. అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి పైకి ఒకసారి వెళ్ళండి. మనం ఇక్కడ చూసారా చైల్డ్ సేవ్ అని తీసుకున్నాం, దీన్నే మీరు కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనం ఎందుకంటే చిన్న మిస్టేక్ వచ్చిన యాప్ అనేది ఈజీగా క్రాష్ అయిపోతుంది. అంటే యాప్ మీకు క్రాష్ అయితే తర్వాత ప్రాబ్లం చేయడం అంటే కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుందని నేనైతే సింపుల్గా చెప్తున్నాను, ఒకటి గుర్తు లేకపోతే. ఇప్పుడు రిఫరెన్స్ డాట్ యాడ్ వాల్యూ ఈవెంట్ లిజనర్ మనం రిట్రీవ్ చేయాలని సరే ఈ 3A, ఒకటి యాడ్ వాల్యూ, ఒకటి యాడ్ చైల్డ్, ఇంకోటి యాడ్ లిజనర్ ఫర్ సింగిల్ వాల్యూ ఈవెంట్. ఈ 3 వాటిని యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే దీన్ని యూజ్ చేస్తాను, తర్వాత ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడ న్యూ వాల్యూ ఈవెంట్ లిజనర్. ఓకే, మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే గైస్, మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒకటి ఆన్ డేటా చేంజ్, ఇంకోటి ఆన్ క్యాన్సిల్. ఒకవేళ డేటా చేంజ్ అవుతే మీరు ఒకలా కనుక డేటా చేంజ్ అయితే మీరు ఏం చూపించాలి, ఆ ఇమేజ్ వ్యూలోకి మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ ఇమేజ్ చూపించాలి. కాబట్టి మీరు ఒక స్ట్రింగ్ని తీసుకోండి. స్ట్రింగ్ ఏంటంటే ఇది ఒక యూఆర్ఎల్ని తీసుకోండి. ఇక్కడ స్నాప్షాట్, ఈ స్నాప్షాట్ ఎక్కడి నుంచో కాదు, ఈ డేటా స్నాప్షాట్లో నుంచి తీసుకున్నాం. స్నాప్షాట్ డాట్ చైల్డ్ తీసుకోండి. చైల్డ్ ఏంటి, ఇమేజ్ యూఆర్ఎల్ అని తీసుకోవచ్చు. బట్ నేను ప్రీవియస్ వీడియోలో ఇది హ్యాష్ మ్యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం మోడల్ తీసుకున్నాం కాబట్టి ఇమేజెస్ ఆల్రెడీ ఒక మోడల్ అయితే తీసుకున్నాం. ఎక్కడ కనబడుతుందిగా ఇమేజెస్ అండ్ ఇమేజెస్ న్యూ ఇమేజెస్. ఇప్పుడు ఇమేజెస్ గెట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ దీని ముందు స్ట్రింగ్ యూఆర్ఎల్ అని తీసుకొని ఈక్వల్ టు పెట్టండి. మనకి ఇప్పుడు యూఆర్ఎల్లో సేవ్ అవుతుంది ఈ ఇమేజెస్ గెట్ ఇమేజ్. అంటే మనం తీసుకుంటున్నాం ఇమేజ్ యూఆర్ఎల్ని, ఏదైతే అప్లోడ్ చేసామో దాన్ని. ఇప్పుడు మనకి కనబడాలంటే ఇమేజ్ కనబడాలంటే గ్లైడ్ విత్ కాంటాక్ట్స్ అని అడిగినప్పుడు గెట్ అప్లికేషన్ కాంటాక్ట్స్ అని ఉంటుంది, ఇచ్చేయండి.
మళ్ళీ అలాగే లోడ్ యూఆర్ఐ అన్నాడు కదా, యూఆర్ఎల్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఇంటూ అంటే దేంట్లోకి పెట్టాలి అంటే దేంట్లోకి ఇమేజ్ సెట్ చేయాలని అడుగుతుంది, ఇమేజ్ వ్యూకి. అండ్ ఇక్కడ ఇమేజ్ వ్యూ ఎంటర్ చేయండి. ఓకే గైస్, మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు ఎర్రర్ వస్తే, ఎర్రర్ అంటే మీకు ఏమైనా మిస్టేక్ వచ్చినా, ఏమైనా బగ్స్ వచ్చినా, అంటే ఇమేజ్ లోడ్ అవ్వకపోయినా ఒకటి ఎర్రర్ అనేది మనకు చూపించాలి. కాబట్టి నేనైతే ఎర్రర్ గెట్ మెసేజ్. ఓకే ఫైన్, మొత్తం మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఒకసారి రన్ చేసి చూద్దాం గైస్. కొంచెం అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ స్ట్రింగ్ యూఆర్ఎల్ తీసుకొని అండ్ ఆల్రెడీ డైరెక్ట్గా నేను చైల్డ్ తీసుకున్నాను, అంటే మోడల్ తీసుకోకుండా చైల్డ్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి వాల్యూ కూడా ఎఫిషియెంట్గా వస్తుంది, మనకి వాల్యూ కూడా యాక్యురసీగా వస్తుంది గైస్. మీరు కూడా ఇలా తీసుకొని ట్రై చేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి రన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఏమైతే చూద్దాం గైస్. ఓకే గైస్, ఇక్కడ మన యాప్ చూడండి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది అండ్ రన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిట్రీవ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను గైస్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి ఇమేజ్ అనేది లోడ్ అయిపోయింది. కాకపోతే మీ నెట్ స్పీడ్ ఉంటే తొందరగా లోడ్ అవుతుంది, ఒక నెట్ కనుక స్లోగా ఉంటే స్లోగా లోడ్ అవుతుంది గైస్, గుర్తుపెట్టుకోండి. దీనికోసం మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ఈజీగా ఇమేజ్ని రిట్రీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.